ఈ బూటు పెట్టి కొడితే దవడ పళ్ళు రాలిపోతాయి. నా కొడక సెక్యులరిజం అంటే చెప్పు తీసుకొని కొడతావా? ఈ బూట్ పెట్టి కొడితే దవడ పళ్ళు రాలిపోతాయి. సార్ నాసిన మీరు వీడియోలని చూశారుగా, ఎలా చెలరేగిపోతున్నాడో వీడు. దీనికి కారణం ఎవరు? ఈ సమాజమా? మీరా? ఈ లోకమా? ఈ వ్యవస్థ? వీడిలా చెలరేగిపోయినప్పుడు ఈయనకి సెక్షన్స్ ఉంటాయి, ఇలా భావస్వేచ్ఛలో కొన్ని విధమైనవి ఉంటాయి అని వాళ్ళు కానీ వీళ్ళు కానీ అన్నప్పుడు వీడిని ఏ విధంగా వదిలేశారో. ఈ అనర్థాలకి కారణం ఒక వ్యక్తిని కానీ, ఒక వ్యవస్థను కానీ, ఒక చెట్టును కానీ ఆ తుది దశలోనే దాన్ని అడ్డుకట్ట వేయకపోతే మొక్కే వంగనే మానే వంగున అని చెప్పేసి ఇప్పుడు పెరుగుట విరుగుట కొరకే వినాశనం అని చెప్పేసి సామెతలు ఊరికే రాలేదు. వీడిని వదిలేయడం వల్ల వీడు అలా పెరిగి 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 అందరినీ తిట్టి 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 అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. విమర్శించడం, ప్రశ్నించడం అని చెప్పి ప్రశ్న ఒక తగుడుబాచి ఇది పెట్టుకొని ప్రతి ఒక్కడిని, అంటే ఇప్పుడు పెద్దవారిని తిడితే తొందరగా ఫేమస్ అవ్వచ్చు, చిన్నవాళ్ళని తిడితే అది అవ్వదు కదా. ఇప్పుడు పెద్దవారిని ఇలాంటి టార్గెట్ చేస్తే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ వచ్చినప్పుడు అది వైరల్ అవుతుంది, ఒక 100 మంది వీడియో చూస్తారు, అది ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాంటివి చేయడం వల్ల వేరే టార్గెట్ ఏంటి? ఫేమస్ అయిన వ్యక్తులను తిట్టడం, దూషించడం, ప్రశ్నించడం అనే ఒక వంక పెట్టుకొని ఇలా చేయడం అనేది చేస్తూ ఉన్నాడు. ఇది ఎంతవరకు అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ వరకు పెరుగుట విరుగుట కొరకే అని చెప్పాం కదా. అలా జరిగే వరకు ఇతను ఇలా చెలరేగిపోతూ పోతూ పోతూ ఒక దశకి వెళ్ళి అక్కడి నుంచి ఎగిస్తంతి కింద వచ్చి పడతాడు. ఇదే జరుగుతుంది ఎక్కడైనా కూడా. కాకపోతే ఇలా విమర్శించడం, తిట్టడం, దూషించడం అనేవి ఎంతవరకు సబబో ఆలోచించుకోవాలి. ఎందుకంటే వ్యక్తి ఎవడైనా కావచ్చు, తిట్టని ఈ వయసు ఎంత, నీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత, అది ఉంటుంది. ఇప్పుడు ఒక సన్యాసిని నువ్వే తిట్టగలిగే కెపాసిటీ నీకు వచ్చిందంటే నువ్వెంత సన్యాసి అయి ఉండాలి. అంటే నేనేమన్నానంటే ఇది అనర్థాలకి, ఇలాంటి అనర్థాలకి కారణం ఎవరంటే ఈ సమాజమే ఇతన్ని పెంచి పోషిస్తుంది, ఇతనికి వెనకాల సపోర్ట్ ఇచ్చి మరీ పోషిస్తుంది. దీనిని ఎవరు ప్రశ్నించకపోవడం వల్ల, ఈ ప్రశ్న ఛానల్ని ప్రశ్నించకపోవడం వల్ల చెలరేగిపోతుంది. పలు పలు విధాలుగా చెలరేగి, ఈకల మోకలుగా చెలరేగి ఒక మూకను తయారు చేసి మళ్ళీ వీళ్ళ మీద వదులుతుంది. ఇలా మీరు చూస్తూ కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుంటే రేపు మీ వరకు కూడా వస్తుంది. జాగ్రత్త.